ఏంటి ఎంత ఎంత పెట్టి కొన్నారు స్పెట్స్? 34,000 చేంజ్ ఉన్నది. 34,000 పెట్టి స్పెట్సే కొన్నారు మీరు. ఓకే, అంటే ఫార్మింగ్ చేస్తున్నా నేనేం చేస్తున్నా తక్కువ అవ్వద్దని ప్రతిదీ బ్రాండ్లో కూడా ఇంకా హై. ఒక బ్యాల్మెన్ షర్ట్ వచ్చేసి 25,000 చేంజ్ పెట్టి కొనుక్కున్నాను. అంటే షర్ట్ ఒక షర్ట్ 25,000 పెట్టి కొన్నారు. ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫార్మింగ్ ఉన్నప్పుడు కాదు, ఫార్మింగ్ ముందుకెళ్ళి కూడా ఉండే. చాలా మంది నేను ఫార్మింగ్ చేస్తున్నా అని చెప్పి చాలా చీప్గా చూస్తుండే. వాళ్ళందరి కోసం నేను పెట్టిన అది నేను ఏదో వాడుతున్నా దానికోసం దీనికోసం అని కాకుండా, సో నేను చేసేది ఫార్మింగ్, జనాలకు ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నా. ఇక్కడ వరకు అంత మంచిగా నడుస్తుంది. నా లైఫ్ స్టైల్ ఏదో నేను చిన్నప్పటికెళ్ళి అట్లా పెరిగినా నేను. అయినా కూడా ఇంత ఏమన్నా మొన్న రీసెంట్గా పనులు కూడా వెళ్ళిపోయినారు చెప్పకుండా. సో ఆడికి పోయి ఒక 5 days అక్కడనే ఉండి గొడ్డు చాకిరీ చేస్తుండే మేము, నేను ఇంకా మా బ్రదర్ అందరం కలిసి. తప్పదు, ఈ బిజినెస్ అట్లాంటి టైంకి ఫుడ్ పెట్టాలి బఫెలోస్కి. తర్వాత దానికి ఒక్కొక్క ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే 100 రూపీస్ లీటరా మీ దగ్గర అది ఇది అని చెప్పేసి అని అంటారు. 100 రూపీస్ లీటరా అది ఇది అని చెప్పేసి అని అంటారు. అంటే వాళ్ళకి కొంచెము నాలెడ్జ్ ఉండదు చెప్పాలంటే. ఒక బర్రె వచ్చేసి 1 లీటర్ కూడా ఇస్తుంది ఒక్కొక్క. అంటే ఒక 10 బర్రెలు 10 లీటర్స్ ఇచ్చినా కూడా మిగతా కొన్ని తరిపీలు ఉంటాయి. సో ఆ టైంలో 1 లీటర్ ఇస్తాయి. ఇంకా కంప్లీట్గా కొన్ని బఫెలో మిల్క్ కూడా ఇవ్వవు. దీనికి అంతా ఫీడింగ్కి అసలు ఏ రైతు హ్యాపీ లేడు. నా సిచ్యువేషన్ బోర్లలో వాటర్ కూడా లేవు చెప్పాలంటే. బోర్లలో ప్రతి ఒక్క నా ఒక్కదాని కాదు, మా ఊరు మొత్తానికే వాటర్ లేవు, అండర్ గ్రౌండ్ వాటర్ లేవు. తర్వాత ఇంకా అసలు చెప్పాలంటే ఏ రైతు హ్యాపీ లేడు. సో వాళ్ళందరి గురించి గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే, రైతులు ఏందైతే ఏది లేదు అసలు. రైతుని కాపాడుకోవాలి, ఉన్న రైతులని. ఇప్పుడు నేను ఎంతో మందిని ముందుకు తీసుకొని వస్తున్నా. ఎందుకంటే జనాలంతా కల్తీ తాగుతున్నారు. ఇది ఒకటి ఒరిజినల్గా మనం జనాలకు తీసుకొని పోవాలని చెప్పేసి 100 అవుట్లెట్లు ఓపెన్ చేస్తారు రానున్న రోజుల్లో. సో ఇట్లా నడుస్తుంది నాకు మొత్తం.